అన్నారు ఆడబుద్ధి పాడు బుద్ధి అని. గుమ్మడి పాదులాంటి ఉమ్మడి కుటుంబం ముక్కలు కావాల్సిందే. మనుషుల మధ్య గోడలు కట్టేసి మనసుల మధ్య కంచెలు పెంచేసి మగజాతిని విడదీసి ఆనందిస్తాం ఆడజాతికి సరదా. మావయ్య, వేరు పట్టానికి కారణం నేను కాదు. అవునమ్మా, నా బంగారు తల్లి, నా రాధమ్మ కూతురు కారణం నువ్వు కాదమ్మా, నేను. అందుకే అన్నారు ఆడది అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉంటుందని. ఇదిగో కోళ్ళ, ఈ గోడ కట్టడానికి కారణం నువ్వేనని నాకు తెలుసు. నేను అలాంటి దాన్ని కాను మావయ్య. మావగారు నాకు తండ్రితో సమానం. మరిది మరదలు నా బిడ్డల్లాంటి వాళ్ళు. ఆహా, అనురాగ దేవతం అమ్మా. ఒక కుటుంబాన్ని విడదీసి గోడ మించి పచ్చళ్ళందించి పసివాళ్ళను మాయపుచ్చడం. ఆహా, ఎంత నేర్పు. ఇదిగో కోడల పిల్ల, మీ ఆడవాళ్ళలో జానతనం జాలి కూడా నాకు బాగా తెలుసు. నాకే కాదు, పురాణాలు చరిత్రలు చదివే ప్రతి వాడికి తెలుసు. ఒక కుటుంబం విడిపోవడానికైనా, రెండు రాజ్యాలు పడిపోవడానికైనా, సాటి ఆడదాన్ని చంపడానికైనా కారణం ఆడదే రాధమ్మ కూతురు తల్లి. మాటలతో రోజు నన్ను ఇలా చంపే బదులు ఒక్కసారి ఇంత విషం ఇవ్వకూడదు. ఈ విడిపోయిన కుటుంబాన్ని చూస్తూ బ్రతికే కన్నా ఆ విషం. అయ్యో, నీకెన్ని కష్టాలు చేతలి. నీకు అత్త పోరు లేదు, ఆడపడుచు పోరు అంతకన్నా లేదు. ఈ చిన్నమావ పోరు నిన్ను బాధపడుతుందా? ఇదిగా ఈ నంగనాచి కబుర్లు నా దగ్గర చెప్పకు. నీ మాటలు వినడానికి పొలంలో పనిచేసుకునే అన్నయ్యని కాదు, కాంట్రాక్ట్ పనుల్లో పడి ఇల్లు మర్చిపోయిన ఆ అన్నయ్య కొడుకుని కాదు. దేశ దేశాలు తిరిగిన వాడిని, సప్త సముద్రాలు చూసిన వాడిని, నీలాంటి ఆడవాళ్ల మాయలు మంత్రాలు బాగా తెలిసిన వాడిని. విషం తిని బెదిరిస్తావా? రాధమ్మ కూతురు విషం తింటుందా? తప్పు తప్పు. నువ్వు విషం తినకూడదమ్మా, విషాన్ని తినిపించాలి. ఏమిటండి మీరనే మాటలు నాకు అర్థం కావటం లేదు. నా మీద లేనిపో నిందలేస్తున్నారు. నేనేం చేశానని మీరేం చూశారు గనక ఇంతంత మాటలు అంటున్నారు. మోయినారు, ఎదురు మాట్లాడక పోలాపలకి లాగి ఒకటి ఇచ్చానంటే. బాబాయ్, కొడతావా? మా వదిన్ని కొడతావా? ఇది కొట్టు చూస్తాను. సప్త సముద్రాలు చూశానన్నావుగా, రక్త సముద్రం చూసిండో అది ఇప్పుడు చూపిస్తాను. పోలాపలకి ఇంకా కాలేదు సార్, చేసి పెడతాను, సాయంత్రం తీసుకెళ్ళండి. అన్న టైంకి డర్టీ ఫెలోస్. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ నాట్ డర్టీ ఫెలోస్. యువర్ క్లోత్స్ ఆర్ డర్టీ. వీఆర్ క్లీనింగ్ యువర్ డర్టీ క్లోత్స్. ఏమండో, ఇది మీదేనా? ఇంట్లో ఉతికారేంటి? అందుకని అలాగే ఉంది. దీని కానీ ఇస్త్రీ చేసామంటే మా పెట్టిన నల్లబడిపోద్ది. ఏంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారేంటి? మా తమ్ముడు మీకంటే ఎక్కువ చదివాడు. 10 చదివాడు, 10. మాట్లాడడం మొదలెట్టాయంటే అది తిరిగిపోద్ది. వెళ్ళవా, ఎక్కడ చేయించుకోవా? ఏందయ్యా, ఎవరి మీద అరుస్తుండో? ఏమీ లేదే, ఆయన ఎవరో మనోడు ఇంగ్లీష్ లో తిట్టాడు. మనోడేం తక్కువటి, ఈడు కూడా ఇంగ్లీష్ లో బలై తిట్టాడులే. దర్శి క్లీన్, క్లీన్ దర్శి దా. ఏంటే పట్టు తిరగట్టు అలా బీసిపోయావు? గుర్రపోత వచ్చిందా ఏంటి? ఈ కట్టుకున్న కుక్క కాంతమ్మది వస్తా ఉంది. ఎట్టగొట్టక చెప్పి పంపు. ఇదిగో సన్నాసి, కోక ఇత్రి చేసావా? నీ కోక ఇంకా రేవు నుంచి రాలేదక్కయ్య. పట్టుకోకయ్యోయ్, కొరి పెట్టుకొచ్చావు. నీకు ఆ భయం అక్కర్లేదు. నీ కోకని మా సొంత కోకలో చూసుకుంటాం. రేపురా, పువ్వులా చేసి పెట్టేస్తా. సర్లే. ఎవయో, కాంతం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది గాని ఇదేటే మళ్ళీ ఈ కోక ఎవరిది? చెన్నీదిలో శెట్టిగారి కోడలిది. కొత్త కోకలా ఉందే? దానికే కదయ్యా కట్టుకున్నాను. నీ పని బాగుంది. ఊరోళ్ళకి 6 మాసాలకు కొత్త కోక అయితే నీకు రోజు కొత్త కోకే. అందుకేగా సామెత అంటారు, వండుకునే వాళ్ళకి ఒక్క కూర అయితే అడుక్కునే వాళ్ళకి 60 కూరలని. ఒరే సర్వా, సర్ది తిందురారా. అన్నా, ఈ పత్తేం బాగోలే. ఏట్రా? అదే వాళ్ళ చీరలు, వీళ్ళ కోకలు, వీళ్ళ పంచులు, వీళ్ళ చొక్కాలు కట్టుకోవడం ఏం బాగోలే. ఏం చేయమంటారా? పాతాళం అలవాటు పడిపోయాం. పద్ధతి మార్చుకోవాలి. మార్చుకోవాలంట? మార్చుకోవాలి, డెఫినెట్ గా మార్చుకోవాలి. ఏంట్రా అది? ఎస్, డెఫినెట్లీ హావ్ టు చేంజ్ యువర్. ఇంగ్లీష్ లో తిట్టమాక, మార్చుకుంటాలే. పద పద. తిట్టు కాదులే అన్న, సత్తిందాంలే. ఓహో, ఇంగ్లీష్ లో సర్దిన అలా అంటారా? మా భలేగా చెప్పారా శరబా. పద.
అరుణా అరుణా ఏమిటి నాన్న? చిల్లరేమైనా తీసావమ్మా? లేదు నాన్న. రోజు జేబులో చిల్లర మాయమవుతుంది. వాడేమైనా తీసాడా? ఏమో నాన్న. ఇంట్లో ఇంకెవరున్నారమ్మా? వాడే తీసుంటాడు. వాడికి ఇలాంటి బుద్ధులు ఎందుకు పుడుతున్నాయో ఏమో. ఏం మగపిల్లలు. వాడు అలా చేశాడా? వీడిని చూస్తే ఇలా తయారవుతున్నాడా? చి ఇక ఇల్లు బాగుపడట్లేదమ్మా. మావయ్య, మురళికి అలాంటి బుద్ధులు లేవు. అలాంటి వాడు కానే కాదు మావయ్య. ఏమిటో. టిఫిన్ తినరా? నీకే చెప్పేది. అక్కర్లేదు బా, ఎందుకు? నాకు ఆకలేదు. మురళి, మురళి, వదిలి పిలుస్తుంది, వినపడ్డలేదా? నా మీద కోపంతో టిఫిన్ మానేసావు కదూ, మాట్లాడవా? వాడు మాట్లాడొద్దునా? వాడు చాలా పెద్దోడైపోయాడు. నువ్వెలా పెంచావు, ఎంత కష్టపడ్డావో అంతా మర్చిపోయాడు. వాడిప్పుడు దొంగతనాలకు, హోటల్ తిళ్లకు అలవాటు పడ్డాడు. నేనేం హోటల్లో తింటాం లేదు. అలాంటి అలవాట్లు చేసుకోడమ్మా మురళి. మురళి, నాతో మాట్లాడవా? నేనేం తప్పు చేశానని? కొట్టానని కోపంగా ఉందా? ఏరా, చూడొచ్చిందా? మాట్లాడవే. ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు నా చేతుల్లో పెరిగావయ్యా. పెద్దవాళ్ళ మీద తిరగబడ్డావు తప్పు కదూ. అందుకే కోపం పట్టలేక కొట్టాను. నీకు తప్పనిపిస్తే క్షమాపణ చెప్పుకుంటాను. వదినా, వదినా, అంత మాట అనుకు వదినా. నువ్వు కొట్టినా తన్నినా నాకు కోపం రాదు వదినా. ఆ గోడ మీద పిల్లి బాబాయ్ ఉన్నాడే, ఆయన ముందు కొట్టావు, అందుకే నాకు కోపం వచ్చింది. ఏం చేయను బాబు, మీ అన్నయ్యలో మార్పు వచ్చేంత వరకు మనకి బాధలు తప్పు. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి. అరుణా, ఏ వదినా? తీసుకెళ్ళి టిఫిన్ పెట్టమ్మా. రారా. పోయిన వారమే కదయ్యా మొదటి బిల్ తీసుకుంది. అది సదానంద్ గారు వారు ఇచ్చిన అప్పు కింద జమ కట్టుకున్నారు సార్. కూలీలకి పేమెంట్ అయిపోయింది. ఇలా ప్రతి బిల్లు చిల్లరగా ఖర్చు చేస్తే చెల్లెలి పెళ్లికి ఎక్కడ తెస్తావు? చెల్లి పెట్టి ఏ చేయదలుచుకోలేదా? చేస్తాను సార్. దానికన్నా ముందు కూలీలకి ఇవ్వాలి. ఇప్పటికే 2 వారాల నుంచి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. గొడవ చేస్తున్నారు. కూలీలదే ఉందిలే, ఎప్పుడో ఉన్న గొడవేగా. చెల్లి పెళ్లి విషయం తేలిస్తే బిల్ శాంక్షన్ చేస్తాను. నిజం చెప్తున్నాను సార్. చెల్లికి నాకు సంబంధం లేదు. దాని పెళ్లి బాధ్యత నా మీద లేదు. దయచేసి బిల్లు శాంక్షన్ చేసి డబ్బులు ఇప్పించండి సార్. వెరీ గుడ్, నువ్వు నిజం చెప్పావు, నేను నిజమే చెప్పాలిగా. ఇన్స్పెక్షన్ చేసేంత వరకు బిల్ చూడను, శాంక్షన్ చెయ్యను. సార్, మిస్టర్ హరినాథ్, నాకు చాలా పనులున్నాయి, దయచేసి మీరు బయటికి వెళ్ళండి. అది కాదు సార్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఎంతసేపు నేను ఇవ్వట్లేదు బాబు. 4 వారాల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు కదా, పనిలోకి దిగమంటున్నారు. బిల్లు ఇంకా శాంక్షన్ కాలేదు మేస్త్రి. నాకు తెలుసు బాబు. బాబు, 1 వారం రోజులు డబ్బులు ఎట్టగైనా సర్దిప్పించండి. వాళ్ళు నేను ఒప్పిస్తాను, పని జరిపిస్తాను. ఎక్కడా దొరకలేదు మేస్త్రి. చూడండి బాబు, వాళ్ళు కూలీలు కదా, ఏ రోజు కూలితో ఆ రోజు కడుపు నిప్పుకునేవాళ్ళు. మనం బాకీ పెడితే వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారు బాబు? ఏరా, వీళ్ళంతా పని మానుకుని ఏదో బంతి భోజనాన్ని కూర్చున్నారు. ఏం లేదు బాబాయ్, కూలి డబ్బులు ఇవ్వాలి. చాలా బాకీ పడ్డాను. మేస్త్రి నువ్వు వెళ్ళి. అలాగే బాబు. బాబాయ్ ఇలారా. బాబాయ్, ఓ 10,000 ఉంటే సర్దు, బిల్లు రాగానే ఇచ్చేస్తాను. 10,000? అవును బాబాయ్, కూలీల కోసం. నేనేం డబ్బు తీసుకురాలేదురా, ఏదో చుట్టం చూపుగా వచ్చాను. రే, ఆ కుట్టి కులాసాన్ని అడగలేకపోయారా? అడిగినా లాభం లేదు బాబాయ్. సదానందం మామయ్య బాగా మారిపోయాడు. పాస్ అయిన బిల్లు పాస్ అయినట్టు తనే పట్టుకుపోతున్నాడు. ఇక్కడ నేనేమో కష్టాలు పడుతున్నాను. కాంట్రాక్ట్ అంటే కష్టాలేరా. ఏదో ఆదుకుందామంటే చేతిలో డబ్బు లేదు. చూడేదో మార్గం కనిపించకపోదు. నీకు బాగా అనుభవం ఉంది కదా. వస్తాను రా.